నేను చూసినప్పుడు నిజంగా ఇక్కడ లేట్రా. నిద్దరు మాత్రం నా రూమ్ చూసింటావు లెక్క. నా రూమ్ లో వాడేలా ఉంటాడు? పోయి పడుకోబా. వీడేంటి ఈ టైంలో నాకు కాల్ చేస్తున్నాడు? హలో, చెప్పరా బాబ్జీ. ఏంటి మార్నింగ్ కాల్ చేసావు? బాబ్జీ కాదు, సంధ్య నువ్వా? నీ నంబర్ ఏమైందే? నా నెంబర్ నుంచి కాల్ చేస్తే నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదేనే, నానిగాడు ఆడుకుంటూ రాత్రి కింద పడితే మైండ్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఆ విషయం గురించి డాక్టర్తో మాట్లాడుతుంటే అప్పుడే నువ్వు కాల్ చేసావు. ఒక్క నిమిషమే, డాక్టర్ వచ్చినట్టున్నాడు, నేను మళ్ళీ కాల్ చేస్తా. నమ్మమంటావా? ఒసే నీకు నా మీద ప్రేమ కంటే డౌట్లు ఎక్కువే. అయినా మీ అమ్మాయిలు ఎప్పుడు నాలాంటి వాళ్ళని నమ్మరే. ఇంట్లో కూర్చొని హాస్పిటల్లో ఉన్నామని అబద్ధాలు చెప్తుంటారే, అలాంటి వాళ్ళనే నమ్ముతారు. నాకు తెలుసు, నాలాంటి వాళ్ళని నమ్మరే. నువ్వేంటే ఇక్కడ? ఎలా వచ్చావు? స్కూటర్లో. మరి అడ్రస్? మీ ఫ్రెండ్కి 100 కొడితే అడ్రస్ ఏంటి? డైరెక్ట్గా ఇంటి దాకా వదిలేసెళ్ళాడు. వాడు ఈరోజు నా చేతిలో చచ్చాడు. ఏరా, హాస్పిటల్కి వెళ్ళావా? అదేనే, ఏప్రిల్ ఫూల్. ఇది ఫిబ్రవరి. అయితే ఫిబ్రవరి ఫూల్. రే, ఈ రోజు నా చేతిలో చచ్చావు రే. నాకే అబద్ధం చెప్పావా? సచ్చినోడా. ఈ బయట అబద్ధం చెప్పకముందు చచ్చినోడా. అయిపోయింది. ఆగవే, గుడిలో గంట అనుకున్నావు, అలా కొడుతున్నావు? ఒసే ఆపవే, నీకు దండం పెడతాను. ఇంట్లో మా అక్క ఉందే. ప్లీజే, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవే. మా అక్క చూస్తే బాగోదు. ప్లీజే, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానే. నీ కాళ్ళు పట్టుకుంటానే. ప్లీజ్ వెళ్ళిపోవే. అక్క చూస్తే బాగోదే. ప్లీజే వెళ్ళిపోవే. నీకు దండం పెడతానే. ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవే. అక్క వచ్చేస్తే తొందరగా వెళ్ళిపోవే. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావు? చిచి, నేను కాళ్ళు పట్టుకోవడం ఏంటి? రూపాయి బిల్ల కింద పడితే వెతుక్కుంటున్నాను. ఇంతకీ ఎవర్రా అమ్మాయి? అదేనక్క, నా ఫ్రెండ్ సంధ్య అని. ఏమమ్మా, టిఫిన్ చేస్తావా? అక్క, ఆ అమ్మాయి గురించి నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు బ్రాహ్మిన్స్, ఎక్కడ పడితే అక్కడ తినరు. ఏం సంధ్య? సంధ్య, నిజమా? అదేం లేదు. సరే, అలాగైతే రా. అక్క, తను ఎక్కడ తీసుకెళ్తున్నావు? అక్క. హలో, వాష్రూమ్ ఎక్కడ? అక్కడుంది. ఓకే, థ్యాంక్ యూ. సంధ్య, 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 ఏమైంది? ఎందుకు వచ్చావు? అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నీకు కాఫీ ఇద్దామని వచ్చా. వెళ్ళిపా. ఈ ఇంట్లో నిజంగానే దయ్యాలున్నాయా? అక్కడెవరో ఉన్నట్టు అనిపించింది. ఎక్కడా? రండి స్వామి, రండి. ఏంట్రా ఇదంతా? అక్క, అక్క, ఎవరు వీళ్ళు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చందు, ఎవర్రా ఇతను? అదే బావా, అక్కకి ఈ మధ్య హెల్త్ ఏం బాగాలేదు కదా, దిష్టి తగిలిందేమో అని పూజ చేయిస్తున్నా, అంతే బావా.
ఎఫ్ఆర్సిఎస్ చేసిన నా వల్లే కాలేదు, వీడి వల్ల ఏమవుతుందిరా? చూడు బావా, ఎవరి టాలెంట్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎవరి టాలెంట్ వాడిది బావా. అయితే ఇప్పుడు వీడి కోసం నన్ను మూఢనమ్మకాలు నమ్మమంటావా? అది కాదు బావా. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ప్రతి ఒక్కడు గుడికి వెళ్ళి పూజ చేయిస్తాడు. పూజ చేసినంత మాత్రాన దేవుడు వచ్చి ఎగ్జామ్ రాస్తాడని కాదు కదా. ఇది కూడా అంతే బావా. అట్లీస్ట్ క్వశ్చన్ పేపర్ అయినా ఈజీగా వస్తుందన్న ఒక చిన్న ఆశ. వాడొచ్చి పూజ చేసినంత మాత్రాన అక్కకి హెల్త్ బాగవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేను. ఏమో అక్కకి హెల్త్ బాగవుతుందేమోనన్న ఒక చిన్న ఆశ, అంతే బావా. ఈ ఇంట్లో నరదోషం ఉంది. ఈ ఇంట్లో ఉండటం చాలా ప్రమాదకరం. దీనికి పరిష్కారం లేదా స్వామి? పూజ జరగాల్సిందే. మరి పూజ ఎప్పుడు చేద్దాం స్వామి? ఈరోజు అమావాస్య. ఈరోజు మిస్ అయితే పక్షం దాకా పూజకు అనుకూలించదు. అలాగే చేయండి స్వామి. ఒక విషయం, ఈ ఇంట్లో పూజ జరిగేటప్పుడు ఎవరూ ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఉంటే